తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజమండ్రి సమీపంలో లారీ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయారు. అయితే ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అతను వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా మనకి సమాచారం అయితే ఉంది. అయితే మృతి చెందిన నలుగురిలో 2 మహిళలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనకి తెలుస్తోంది. వేగంగా వెళ్తున్నటువంటి కారు లారీ ఎప్పుడైతే టర్న్ అయిందో ఆ కారు వేగంగా వచ్చినటువంటి ఢీకొట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ విజువల్స్ ద్వారా మనం చూస్తున్నాం. వేగంగా వెళ్తుంది కారు. అక్కడి నుంచి యూటర్న్ తీసుకున్నటువంటి లారీని అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో అక్కడికక్కడే కారు నుజ్జు అయిపోయింది. ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ కూడా మించుమించుగా నలుగురు అక్కడికక్కడే చనిపోయినటువంటి సందర్భం. అయితే ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, స్థానికులు కావచ్చు, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి సందర్భం కూడా మనకి అందుతోంది. అయితే ఈ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రి రాజనగరం గామన్ బ్రిడ్జ్ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలాగే లారీ అలాగే కారు ఢీకొట్టిన ఘటనలో అలాగే సంఘటన స్థలంలో 3 మృతి చెందగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో మొత్తం ఆ కారులో 5 ఉన్న నేపథ్యంలో మొత్తం 4 అయితే మృత్యువాత పడ్డారు. అందులో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజనగరం సమీపంలో ఉన్నటువంటి దివాన్ చెరువు ఇది ఆటో నగర్ ఏదైతే ఉందో సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి అలాగే ఏదైతే వాళ్ళ మృతులు ఎవరైతే ఉన్నారో కొవ్వూరు ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కొవ్వూరు నుంచి ఇలాగ కాకినాడ వెళ్తున్నటువంటి కారు అలాగే ఇటుగా ఏదైతే అటు నుంచి దివాన్ చెరువు నుంచి ఏదైతే రోడ్డు ఉందో ఇక్కడ గామన్ బ్రిడ్జ్ రోడ్డు వైపు అయితే లారీ వస్తుంది. బొగ్గుల లోడుతో విశాఖపట్నం సైడ్ నుంచి ఇటుగా విజయవాడ కేసు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఇదే ప్రాంతానికి వచ్చిన సరికి ఈ యొక్క ప్రమాదం అయితే సంభవించింది. మనం ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇదే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం. ఇక్కడే చూడొచ్చు కారు ఏ విధంగా ప్రమాదం జరిగి నుజ్జు అయిందో మనం చూస్తున్నాం. ఇక్కడ సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి గామన్ బ్రిడ్జ్ రోడ్డు ఆటో నగర్ సమీపంలో ఇక్కడ ఏదైతే 0 పాయింట్ ఏదైతే ఉందో 0 పాయింట్ వద్ద వచ్చేసరికి ఒక్కసారిగా ఆ కారు ఇక్కడ ఎదుగా లారీ అడ్డుగా వస్తుంది. లారీ అడ్డుగా వచ్చిన నేపథ్యంలో అడ్డుగా వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా ఇటు నుంచి ఇటుగా వచ్చిన మనం చూస్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో అదే లారీ ఇక్కడికి ఆ లారీనే ఢీకొట్టి ఈ యొక్క కారు మనం చూస్తున్నటువంటి కారు అది బొగ్గుల లోడుతో విశాఖపట్నం నుంచి ఈ విశాఖపట్నం సైడ్ నుంచి ఇలా విజయవాడ వైపు వస్తుంది. దివాన్ చెరువు నుంచి ఏదైతే ఉందో గామన్ బ్రిడ్జ్ రోడ్డు వైపు నుంచి ఇటుగా వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క కారు ఇటుగా ఏదైతే కొవ్వూరు నుంచి ఇటుగా గామన్ బ్రిడ్జ్ రోడ్డుగా దివాన్ చెరువు వైపు అయితే వస్తున్న నేపథ్యంలో సరిగ్గా ఇదే ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం అయితే సంభవించింది. అటుగా మనం చూస్తున్నాం ఒక లారీ అక్కడ వెహికల్ అంబులెన్స్ కనపడుతున్న ప్రాంతం నుంచే ఈ యొక్క లారీ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చిన నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో చూసుకుంటే అక్కడ నుంచి కరెక్ట్గా లారీ ఇటుగా అడ్డుగా రావడంతోనే ఒక్కసారిగా ఈ యొక్క స్విఫ్ట్ డిజైర్ కారు ఈ యొక్క కారుని అయితే ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా కారులో ఉన్నటువంటి మొత్తం ముగ్గురు కూడా ఇక్కడే స్పాట్లో చనిపోయారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. మరొకరికి 2 అంటే కారులో ప్రయాణిస్తున్న 5లోని 3 స్పాట్లో చనిపోగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో సురేష్ అనే వ్యక్తి అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. మనం చూస్తే ఇదే ప్రాంతంలో మనకి ప్రమాదం జరిగింది. ఇక్కడ సరిగ్గా మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూసుకుంటే అక్కడ కానిస్టేబుల్ వెళ్తున్నటువంటి ప్రాంతం ఏదైతుందో అక్కడ నుంచి ఇక్కడ లారీ ఒక్కసారిగా బ్రేక్ కొట్టి అటు నుంచి కింద ఆనవాళ్ళు కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం. అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ లారీ సంబంధించినటువంటి రోడ్డు పైన ఆనవాళ్ళు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ బ్రేక్ కొట్టిన నేపథ్యంలో లారీ ఇటు నుంచి మనం చూస్తున్నటువంటి మనకు రోడ్డుపై కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. లారీ కూడా సడన్ బ్రేక్ కొట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ 0 పాయింట్ నుంచి లారీ ఇటుగా రావడంతోనే ఇటు నుంచి మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇదిగా
మీదుగా ఇటు నుంచే ఆ కారు వస్తుంది, స్విఫ్ట్ డిజైర్ కారు. ఇందు నుంచే 5గురు ప్రయాణం చేస్తూ ఇటు నుంచి కొవ్వూరు నుంచి బయలుదేరి వాళ్ళైతే కాకినాడ వెళ్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఇటుగా లారీ ఒక్కసారిగా అడ్డుగా రావడంతోనే లారీని ఢీకొట్టినటువంటి కారు, లారీ ఇటుగా పోయింది, కారు అయితే అక్కడికి పోయింది. అంటే కారు ఒక్కసారిగా మొత్తం ఢీకొట్టిన నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు ప్రయాణికులు ఉన్నారు, 3 సంఘటనలో చనిపోయారు. అంటే ఇక్కడ లారీ టైర్ ఫెయిల్ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు, కానీ ఎటువంటి లారీ ఫెయిల్యూర్ కూడా లేదు. మరో పక్కన చూసుకుంటే ఇక్కడే బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కారు పెట్టడం, అక్కడ రోడ్డు పైన ఒక కానిస్టేబుల్ ఉండి మొత్తం అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే అంటే ఏదైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపడంతోనే ఈ లారీ ఆపే ప్రయత్నం చేశారా, లేదంటే ఇక్కడ ఆటోమేటిక్గా లారీ అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే మన లారీ చూడొచ్చు, లారీకి సంబంధించినటువంటి టైర్లు ఫెయిల్యూర్ అవే అంటున్నారు, కానీ ఒక టైర్ కూడా ఎక్కడ కూడా ఫెయిల్ అయిన కనబడడం లేదు. అంటే అతివేగంగా దివాన్ చెరువు నుంచి ఇటుగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఇదే లారీ, ఈ లారీయే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లారీ. ఎటువంటి టైర్లు అన్నీ కూడా చాలా సేఫ్టీగానే ఉన్నాయి, ఎటువంటి ఫెయిల్యూర్ కూడా రాలేదు. అంటే టైర్ పేలడంతోనే ఇటుగా అటు నుంచి విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఈ లారీ ఒక్కసారిగా ఇటుగా ఎందుకు వచ్చిందనేది కూడా తెలియడం లేదు. అతివేగంగా వచ్చి ఢీకొట్టిన చూడొచ్చు. ఎదర ఫ్రంట్ టైర్ కూడా చాలా బాగానే ఉంది, ఎటువంటి జరగలేదు. మనం చూస్తున్నాం మొత్తం లారీకి సంబంధించినటువంటి అన్ని టైర్లు కూడా బాగానే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు. ఇక్కడ ఇటువైపు నుంచి ఈ టైర్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ఇదే లారీ TS 29 ఏదైతే టీ ఉందో, అలాగే 0889 ఈ యొక్క లారీనే ఆ కారు వచ్చి ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూడొచ్చు ఈ టైర్లన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి, ఎటువంటి ఫెయిల్యూర్ కూడా కాలేదు. అంటే టైర్ పేలడంతోనే ఒక్కసారిగా అటు రోడ్డు నుంచి ఇటువైపు వచ్చి ఢీకొట్టిందని కూడా చెప్పుకొస్తున్నారు, కానీ ఇక్కడంతా కూడా బాగానే ఉంది. ఎటువంటి లారీకి సంబంధించినటువంటి ఎటువంటి టైర్ కూడా పేలినట్టుగా కూడా కనబడడం లేదు. మనం చూస్తుంటే ఇక్కడ తరచూ ఈ యొక్క రోడ్డులో ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రతిసారి కూడా ఏదైతే ఈ యొక్క గామన్ బ్రిడ్జ్ రోడ్ ఏదైతే ఉందో అతివేగంగా రావడంతోనే, ప్రయాణం చేయడంతోనే ఈ యొక్క ప్రమాదాలు అయితే సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినటువంటి ప్రమాదం గురై చనిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రమాదానికి సరిగ్గా ఇక్కడ కిలోమీటర్న్నర డిస్టెన్స్లో ఈ ప్రమాదం సంభవించింది. ఇదే రోడ్లో, గామన్ బ్రిడ్జ్ రోడ్లో గతంలో కూడా బస్సు ప్రమాదం సంభవించి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, ఒక యువత కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా వరుస ప్రమాదాలు అయితే ఈ యొక్క గామన్ బ్రిడ్జ్ రోడ్లో చాలా అందరం కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. ఆ విధంగానే తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు అయితే ఉదయం సమయంలో 9:30 ప్రాంతంలో అలాగే లారీని అటుగా నుంచి వస్తున్న లారీ ఇటువైపుకి 0 పాయింట్ వరకు వచ్చి ఇటువైపుకి మలుతున్న నేపథ్యంలోనే అతివేగంగా వస్తున్న లారీ టర్న్ కొట్టినట్టు పరిస్థితుంది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్ డిజైర్ కారు, అందులో 5గురు ప్రయాణిస్తూ కాకినాడ వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క లారీని ఢీకొట్టిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ యొక్క 5గురు అందులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో 3 సంఘటన స్థలంలో చనిపోయారు. పోలీసులు అయితే ఘటనా స్థలంకి చేరుకుని ఒకటి నాలుగునైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మృతదేహాలు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. ఈ చనిపోయినటువంటి వారిలో సురేష్ అనే ఒక వ్యక్తి తప్ప మిగిలిన మొత్తం 5గురులో 4గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు అయితే వివరాలు సేకరించి ఆ సంఘటన స్థలంలోనే మొత్తం వివరాలన్నీ సేకరిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం లారీని కూడా అదుపులో తీసుకున్నారు. ఈ లారీ బొగ్గులోడుతో వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ లారీ అటు నుంచి ఇటుగా ఎందుకు వస్తుంది, అలాగే ఎందుకు ప్రమాదం జరిగింది, 5గురు కూడా ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, అతివేగమే ప్రమాదం కారణం అని కూడా మరిన్ని విషయాలు అయితే పోలీసులు అయితే సేకరించే పనిలో మరిన్ని ఉన్నారని చెప్పవచ్చు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ సీసీ ఫుటేజ్ విజువల్స్లో ఎవరిది తప్పు అనేది ఇప్పటికిప్పుడే ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే అతివేగంగా తన సైడ్ నుంచి వెళ్తున్నటువంటి ఆ కారు తప్ప, లేదు వెంటనే అంటే ఒక కాన్వే ప్రకారం వెళ్తున్నటువంటి ఆ లారీని కనుక చూస్తే ఎదురు 2 లారీలు ఉన్నాయి. ఏదైతే బొగ్గుతో వెళ్తున్నటువంటి లారీ సడన్గా యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే అదే స్ట్రైట్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ కంటైనర్ని ఢీకొట్టే పరిస్థితి. సో ఆ లారీ డ్రైవర్ వెంటనే యూటర్న్ తీసుకున్నాడా? సో ఈ క్రమంలోనే అతివేగంగా వెళ్తున్నటువంటి కారు ఢీకొట్టిందా? సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి పోలీసుల దగ్గర నుంచి ఖచ్చితంగా రావాల్సింది ఎంతైనా ఉంది. సో ఏదేమైనా సరే హెవీ స్పీడ్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోవడం ఖాయం అనేది మనం చూస్తున్నటువంటి విజువల్స్ ద్వారా మనకి తేటదలం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే తెలుస్తోంది ఎందుకు చాలా ఫాస్ట్గా వెళ్తోంది, చాలా వేగంగా వెళ్తున్నటువంటి కారు సడన్గా తీసుకున్నటువంటి ఈ లారీ ఈ డ్రైవర్ యూటర్న్ తీసుకోవడంతో వెంటనే ఢీకొట్టడంతో 4గురు ప్రాణాలు అక్కడికక్కడే పోవడం అంటే నిజంగా బాధాకరం.
నిజంగా ఆలోచించగలగడానికి కనీసం ఒక్క నిమిషం కూడా ఒక టైం లేదు, ఒక ప్రాణం గాలి కలిసిపోవడానికి ఒక క్షణం చాలు అన్నట్టుగా ఈ విజువల్స్ ఉన్నాయంటే కనుక నిజంగా అది మనం చాలా వర్ణాతీతంగా ఉంది చెప్పుకోవడానికి కూడా ఖచ్చితంగా డెఫినెట్గా. అంతకుముందు మనం చూసుకుంటే కనుక మరోవైపు ఒంగోలు కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. మనం దాదాపుగా 3-4 రోజుల క్రితం జరిగినటువంటి ఒక యాక్సిడెంట్, అది కూడా చూడండి ఆ విజువల్స్ కూడా. ఎస్, ఖచ్చితంగా అది కూడా అతి వేగం, అత్యంత ప్రమాదకరం, ప్రాణాలకి ప్రాణాంతకం అన్నట్టుగా కూడా విజువల్స్ కనిపిస్తున్నాయి. సో ఇటు హైదరాబాద్లో కావచ్చు, డే టైమ్ నైట్ టైం ఒకసారి మనం చూసుకుంటే కనుక రాత్రి 10 దాటిన తర్వాత హెవీ వెహికల్స్కి, 10 టైర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ వీళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. సో లారీ డ్రైవర్స్ కానీ అతివేగంగా వెళ్తుంటారు. మనకి హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే కనుక ఖచ్చితంగా ఎక్కువ నైట్ టైం ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో స్పీడ్ అనేది చాలా కంట్రోల్ చేసుకుంటే ప్రాణాలు మన చేతుల్లో ఉంటాయనే దానికి ఇవన్నీ కూడా చాలా మచ్చు తునకలు, ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఎంతైనా సరే 4 ప్రాణాలు పొట్టను పెట్టుకున్నటువంటి ఈ రాజమండ్రి రోడ్డు ప్రమాదం అయితే నిజంగా బాధాకరం. నిజంగా ఇవి ఒక్క వాస్తవం అంటే దీని యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక వీళ్ళంతా కూడా వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన వాళ్ళుగా గుర్తించారట పోలీసులు. యాక్చువల్గా వీళ్ళంతా కూడా వేళ తెల్లవారుజామున పసివేదల నుంచి కాకినాడకు వీరంతా కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా కూడా ఐడెంటిఫై చేశారు. మరొక వైపు లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా మృతులంతా చాగళ్ల మండలం దారవరం మార్కండేయపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. లారీ టైర్ గాలి ఒక్కసారిగా తగ్గి కారును ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా విజువల్స్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. కారు అయితే ఒక వేగంగా వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తన వేలో కార్ డ్రైవర్ వెళ్ళిపోతున్నాడు, కానీ యూటర్న్ అనేది లారీ డ్రైవర్ యూటర్న్ తీసుకుంటాడు. తన మృత్యు ఇలా వస్తుందనేది కార్ డ్రైవర్ గమనించలేకపోయాడా? తనతో పాటు మరో 3 ప్రాణాలు కూడా బలి తీసుకోవడానికి అదే కారణమైందా? ఎస్, ఖచ్చితంగా ఈ విజువల్ చూస్తే అదే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక కాన్వాయ్ ప్రకారం అవతల వైపు నుంచి 3 లారీలు వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఆ లారీ డ్రైవర్ అలాగే వెళ్ళాలని భావించాడా? వెళ్ళాల్సిన అతను లారీని, ముందుండే లారీని ఢీకొనబోయి వెంటనే యూటర్న్ తీసుకున్నాడా? ఇలాంటి ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. కాకపోతే పోలీసుల నుంచి ఒక స్పష్టమైన స్టేట్మెంట్ కూడా రావాల్సి ఉంది. ఏదేమైనా సరే 4 ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఘటన నిజంగా వెస్ట్ గోదావరి జిల్లా చాగళ్ల మండలం దారవరం మార్కండేయపాడులో నిజంగా ఆ యొక్క గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.